మావోయిస్టు ఉద్యమానికి వరుసగా గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దళంలో మరో అగ్రనేత బర్సిదేవ తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్లయితే సమాచారం. తనతో పాటు మరో 15 మంది మావోయిస్టులు కూడా పోలీసుల అదుపులోనైతే ఉన్నట్లయితే తెలుస్తోంది. భూపాలపల్లి జిల్లా పరిధిలోనైతే చిక్కినట్టు సమాచారం. బర్సిదేవ అరెస్టుపై మరింత సమాచారం అందాల్సి ఉంది. బర్సిదేవ ఇటీవల పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు కరడుగట్టిన మావోయిస్టు నేత హిడ్మాతో కలిసి సుమారు 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేసినట్లు తెలుస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో కమాండెంట్ గా పనిచేసిన బర్సిదేవ అనేక కీలక మావోయిస్టు ఆపరేషన్లు అయితే కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్న భూపాలపల్లి జిల్లా పరిధిలో అయితే బర్సిదేవన్ అయితే పట్టుబడినట్టు తెలుస్తుంది. తెలంగాణ పోలీసులు అయితే తినని పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా ముఖ్యంగా దేవన్ అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. తెలంగాణ పోలీసులు బర్సిదేవ అరెస్టుపై అధికారికంగానైతే క్లారిటీ అయితే లేనట్లయితే తెలుస్తోంది. ఇటీవల ఎన్కౌంటర్ లో మృతి చెందిన హిడ్మాతో అయితే తిను 15 ఏళ్లుగా పనిచేస్తున్నట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా సుమారు 15 ఏళ్ల పాటు మావోయిస్టు దళంలో అయితే కీలక పాత్రనైతే పోషించినట్లయితే సమాచారం. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో అయితే కమాండెంట్ గా పనిచేసిన నేత ఇప్పుడైతే తెలంగాణ పోలీసుల చేతులు అయితే చిక్కుకున్నట్టు తెలుస్తుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే తెలంగాణలో దాదాగా ఉద్యమానికి ఊపిరి పీల్చినటువంటి ఓరుగల్లు తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఏదైతే మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం మొదలైనప్పటి నుండి కూడా నేటి వరకు వరుస ఎన్కౌంటర్లు వరుస లొంగుబాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం మీద మార్చి టార్గెట్ తీసుకొని కేంద్ర మంత్రి అయినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఆధ్వర్యంలో మొత్తం మీద కేంద్ర బలగాలైతే అడవిని మొత్తం జల్లెడపడుతున్నటువంటి సందర్భం. మొత్తంగా కూడా ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్ ఉన్నా కూడా సరే ఎక్కడైనా సరే మొత్తం మీద పోలీసులు అయితే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ మొత్తం ఫోర్స్ అంతా ర్యాపిడ్ ఫోర్స్ అంతా కూడా దట్టకారైన ఏదైతే అడవి ప్రాంతంలో మొత్తం చుట్టూ రౌండ్ అప్ అయిన తర్వాత మావోయిస్టులను ఏర్వేత కార్యక్రమం చేపట్టారు. దాదాపుగా ఆసన ఆధ్వర్యంలోనే దాదాపుగా 250 మంది లొంగుబాటు తర్వాత ఇతరత్ర అంటే కొంతమంది ముగిలిపోయినప్పటికీ కొంత భారీ ఎన్కౌంటర్ జరిగిన అనంతరం లొంగుబాటు కార్యక్రమం అయితే ఎక్కువ తీసుకొని లొంగిపోవడం జరిగింది. అయితే మొత్తం చేసినట్లయితే హిడ్మా నిన్నటి వరకు కూడా అదే టాపిక్. హిడ్మా అత్యంత కీలకమైనటువంటి నేత మావోయిస్ట్ నేతలకు కాబట్టి ఆయన ఎన్కౌంటర్ అయిన తర్వాత చాలా సందర్భాలలో మొత్తం మీద చర్చోపచర్చలు అయితే జరిగింది. దాని తర్వాత మళ్ళీ పార్టీ ఆదేశాలు బర్సి దేవాకు ఇచ్చినట్టు బర్సిదేవ అంటే ఈక్వల్ టు ఏదైతే గతంలో చనిపోయినటువంటి హిడ్మా ఉన్నాడో ఆయన స్థానంలో ఈయన నియమించి ఆయన కంటే రెట్టింపుగా ఈయన ఉన్నట్టుగా సమాచారం. మావోయిస్టులు అయితే మొత్తం మీద బర్సిదేవని నియమించి క్యాడర్ను కాపాడుకోవాలి, క్యాడర్కు మంచి ఏదైతే ఉందో వాళ్ళకు భరోసా కల్పించాలనేటువంటి నేపథ్యంలోనే బర్సిదేవను నియమించడం జరిగింది. రవీందర్, ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే తెలంగాణ పోలీసులు ఈ బర్సిదేవని ఎప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది? హిమాంశ అయితే ఏదైతే అదుపులోకి ఎప్పుడు తీసుకున్నారు అనేది ఇంకా మొత్తం మీద అయితే తెలియరాలేదు. కానీ మొత్తం మీద పోలీసు అదుపులో ఉన్నారన్నమాట. ఆయనతో పాటు ఒక టీము 15 మంది మావోయిస్టులు అయితే మొత్తం ఆయన ఆధ్వర్యంలో ఆయనతో పాటు వాళ్ళు కూడా అరెస్ట్ చేసినట్టు సమాచారం అయితే ఉంది. కానీ పోలీసులు అయితే ఇంకా ఎక్కడ కూడా నిర్ధారణ కాలేదు. కాకపోతే మొత్తం మీద అతను అంటే కొరియర్ వ్యవస్థలో లేకుంటే ఈ విధంగా అపాయింట్మెంట్ ఫెయిల్ అయితే పోలీసులు పట్టుకున్నారని ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. కానీ ఇప్పటిదాకా కూడా మొత్తం అధికారులు ఎవరైతే పోలీసు అధికారులు అయితే ఇప్పటి వరకు అయితే తెలియపరచలేదు. మొత్తానికి హిడ్మాతో కలిసి మొత్తం మీద బర్సిదేవ ఆధ్వర్యంలో పోలీసులు అయితే మొత్తం వాళ్ళను పట్టుకున్నట్టయితే సమాచారం ఉన్నది, వాళ్ళ కస్టడీలో ఉన్నట్టయితే సమాచారం ఉన్నది. విమర్శ రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.